ఆత్మరక్షణ అనే మాట మనం వింటూ ఉంటాం. ఆత్మరక్షణ కోసం యుద్ధ విద్యలు నేర్చుకోవడం, బలాన్ని పెంచుకోవడం, అంటే ఎక్కువ శరీరానికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇచ్చిన క్రమంలో ఆత్మరక్షణ కోసం నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం నీకు బలం అవసరం. నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవడం కోసం, నీ ప్రాణాలను నువ్వు కాపాడుకోవడం కోసం నీ దగ్గర ఎదిరించగల శక్తిని నువ్వు నీ దగ్గర ఉంచుకోవడం అనేది అవసరంగా చెప్తూ ఉంటా. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ధరించాల్సిన పరిస్థితి రావచ్చు. నిన్ను నువ్వు కాపాడుకునేందుకు ఏదైనా ఒక విద్యను నేర్చుకోవాల్సిన పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో రావచ్చు. అంటే ఎవరైనా నీకు హాని కలిగించినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి అక్కడ నీకు ఉపయోగపడేటువంటి ఏదైతే విద్య ఉంటుందో అది ఆత్మరక్షణగా భావించాల్సి వస్తుంది. ఆత్మరక్షణార్థం ఏదైనా ఆయుధాన్ని కూడా నువ్వు కలిగి ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సందర్భంలో అది తప్పనిసరి అయినప్పుడు అవసరంగా ఉంటుంది. అది ఆ సందర్భంలో అంటే ఆత్మరక్షణ అనేది మన ప్రాథమికమైనటువంటి కర్తవ్యంగా మనం భావించాలి. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో శారీరకమైనటువంటి హాని కన్నా కూడా మానసికమైనటువంటి హాని ఎక్కువ జరుగుతుండే పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆత్మరక్షణ అనేది ఇప్పుడు చాలా అవసరం. అంటే మానసికమైనటువంటి లేదంటే వ్యక్తిత్వపరమైనటువంటి రక్షణ కల్పించుకోవడం అనేది వ్యక్తికి చాలా అవసరం. అంటే తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తన వ్యక్తిత్వాన్ని ఇతరుల దాడి నుంచి, ఇతరుల దాడి అంటే ఇతరుల అవమానాల నుంచి కావచ్చు, ఇతరుల చులకన భావాన్ని నుంచి కావచ్చు, ఇతరుల ఆధిక్యత నుంచి కావచ్చు, ఇతరుల పెత్తన నుంచి కావచ్చు, ఇతరుల దాష్టీకం గురించి కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా అందులో భాగమే కాబట్టి వీటి నుంచి మన మనసుని, మన గౌరవాన్ని, మన ప్రాముఖ్యతని మనం కాపాడుకొని తీరాలి. అది ఆత్మరక్షణగా మనం ఎక్కడ చెప్పుకోవాలి. ఆ మాట శారీరకమైన దానికి వర్తించినప్పటికీ కూడా ఆత్మగౌరవం అనేది ఇక్కడ మనం మనసుకి సంబంధించిన, వ్యక్తికి సంబంధించిన, వ్యక్తిత్వానికి సంబంధించిన రక్షణ చేసుకునే బాధ్యత వ్యక్తి తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే మానసికంగా బలమైన వ్యక్తులకి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి బాల్యంలోనే ఆ విధమైన శిక్షణ లభిస్తుంది. అప్పటి నుంచే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉంటారు. చిన్నప్పటి నుంచే సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉంటారు. ఎందుకంటే వారసత్వంగా వస్తుంది కాబట్టి, జెనెటికల్‌గా కొంత ఆ శక్తులు వస్తాయి కాబట్టి వాళ్ళు తమ సెల్ఫ్ రెస్పెక్ట్‌తో చాలా బాల్యం నుంచే పెరగడం అనేది మనం చిన్నపిల్లల దగ్గర నుంచి గమనించొచ్చు. అయితే తల్లిదండ్రులు అది తక్కువగా ఉన్నప్పుడు లేదా పుట్టిన బిడ్డ పట్ల ఆయా సందర్భాలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి ఆ పిల్లవాడి పట్ల ఆ విధమైన రెస్పెక్ట్ తక్కువగా ఉండొచ్చు. ఇష్టం తక్కువగా ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో ఆ వ్యక్తి ఆత్మగౌరవం తక్కువ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. అంటే సరైనటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, దగ్గరతనం, ప్రాముఖ్యత, రక్షణ ఇవన్నీ తక్కువైనప్పుడు ఆ వ్యక్తిలో ఆ విధమైనటువంటి ఆత్మగౌరవం తక్కువయ్యే అవకాశం ఉంది. అలా పెరిగే అవకాశం ఉంది ఆత్మగౌరవం తక్కువ స్థాయిలో. అంటే ఇతరుల మీద ఆధారపడడం, తానానందం ఏదో తనకి తెలియకపోవడం, తల్లిదండ్రుల ప్రేమ కోసం పరితపించడం, వాళ్ళు వీడిని లెక్క చేయకపోవడం, వాళ్ళు ఒక పద్ధతిలోనే ప్రవర్తించటం, వాళ్ళ ప్రేమ కోసం వీడు వెంటపడడం, తపించడం, దాంతో వాళ్ళు చెప్పింది వినడం, వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తుండడం, వాళ్ళు ఏం చెప్తే అది చేయడం, అలా చెప్తే ప్రేమిస్తారేమో అని చెప్పి వాళ్ళ వెంట పడడం, వాళ్ళ మాట వినడం, వాళ్ళకి బానిసగా మారడం,
ఈ విధమైన క్రమంలో వాడు ఆత్మగౌరవం కోల్పోయి ఒక బానిస మనస్తత్వాన్ని సాధరించుకున్నప్పుడు వాడి యొక్క ఆత్మగౌరవం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినే అవకాశం ఉంది. అంటే వాడి ఆత్మ రక్షణ చేసుకునే వ్యవస్థ వాడి దగ్గర ఉండని పరిస్థితి వస్తుంది. వాడు డిఫెన్స్ చేసుకునే పరిస్థితి ఉండదు. వాడు ఏదైనా అవమానం ఎదురైనా బాధపడతాడు, దిగులు పడతాడు, ఏడుస్తాడు. ఎవరైనా ఏదన్నా అంటే ఎదిరించలేడు. ఎదిరిస్తే అవతల వ్యక్తి దూరం అవుతాడనే భయం. అవమానాన్ని భరిస్తూ ఉంటాడు. అవమానానికి అలవాటు పడే తత్వం కూడా పెరుగుతుంది. చుట్టూ ఉన్న అందరూ అవమానించే పరిస్థితి వస్తుంది. ఇల్లే అవమానించినప్పుడు సమాజం అవమానిస్తుంది. ఇల్లు ఏ విలువ ఇస్తుందో సమాజం అదే విలువ ఇస్తుంది. ఇల్లు ఏ గౌరవం ఇస్తుందో సమాజం అదే గౌరవం ఇస్తుంది. అంచేత ఇల్లు ఆ విధమైన బానిసంగా మలచినప్పుడు బయట కూడా అదే రకమైన బానిసత్వంతో ఉండాల్సి వస్తుంది. ఆత్మగౌరవం తగలడుతుంది అక్కడ. బానిస మనస్తత్వం పెరుగుతుంది. ఇతరులు ఆధిక్యులుగా భావించే అవకాశం వస్తుంది. అదే సమయంలో తను తాను తక్కువగా భావించే అవకాశం. ఇతరులు చెప్పిన మాట వినాల్సి వస్తూ ఉంటుంది. వినకపోతే దూరం అవుతారన్న భయం ఉంటుంది. ఈ విధంగా చుట్టూ ఉన్న వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మగా మారి ఎవరు ఏం చెప్తే అలా ఆడే పరిస్థితి వస్తుంది. తద్వారా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అసలు తనని తాను రక్షించుకోలేని పరిస్థితిలో వ్యక్తి పడిపోయే అవకాశం ఉంటుంది. అసలు పోరాటం కానీ చేసే పరిస్థితి ఉండదు. ఎవరిని ఎదిరించే పరిస్థితి ఉండదు. ఎదిరించడం మీన్స్ తనని తాను కాపాడుకునే పరిస్థితి. తన ఆధిక్యతను కాపాడుకోవడం కాదు. అసలు తన గౌరవాన్ని కాపాడుకునే రక్షణ వ్యవస్థ కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. చులకన చేయబడతాడు, చిన్నగా చూడబడతాడు, లెక్క చేయబడడు, పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఏదో ఒక కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ప్రాముఖ్యత ఉండదు. ఏదో నలుగురిలో ఒకడుగా ఉండాల్సి వస్తుంది పరిస్థితి ఏదో తప్ప ప్రత్యేకమైన గుర్తింపు కానీ, ప్రత్యేకమైన ఆదరణ కానీ, గౌరవం కానీ ఏమీ లభించదు. అవమానపడినప్పుడు ఎదిరించే వ్యవస్థ కూడా ఉండదు. అంటే ఆత్మరక్షణ వ్యవస్థ డెవలప్ కాదు. వ్యక్తి అవమానాన్ని భరిస్తూ ఉంటాడు, అలవాటు పడుతూ ఉంటాడు. చివరికి అవమానమే తన సన్మానంగా భావించే పరిస్థితి కూడా వస్తుంది. ఎవరిని గౌరవించారో నమ్మలేని పరిస్థితి ఉంటుంది. తనకి తనే సన్మానానికి అర్హత లేనివాడిగా భావించబడుతూ ఉండే పరిస్థితి వచ్చేస్తుంది. ప్రతి చోట అవమానం ఎదురైనప్పుడు ఓహో నాకు సన్మానం పోయే పరిస్థితి లేదు, నాకు అవమానమే ఆహారం, ఆక్సిజన్ అనే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే వ్యక్తి ఆ స్థితికి వచ్చినప్పుడు అతనికి ఆనందం అనేది ఏమీ ఉండని పరిస్థితి ఉంటుంది. శూన్యమయ్యే పరిస్థితి ఉంటుంది. దానికి తను ఏం కావాలనుకునే పరిస్థితి ఉండదు. నాకు ఇది కావాలనే కోరిక ఉండదు. సరైన బట్టలు ధరించడం, సరిగ్గా తలదూకునే పరిస్థితి ఉండదు. మొహంలో నీరసం కనబడుతూ ఉంటుంది, నిస్పృహ కనబడుతూ ఉంటుంది, నిరాశ కనబడుతూ ఉంటుంది. ఆశాజనకంగా జీవితం కొనసాగదు. ఎక్కడైనా అవమానం ఎదురైతే ఎదిరించే పరిస్థితి ఉండదు. ఆత్మరక్షణ అనేది లేనే లేదు. తన మనసుని, తన గౌరవాన్ని, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకునే డిఫెన్స్ వ్యవస్థ అసలు ఉండదు. ఆత్మరక్షణ వ్యవస్థ అసలు ఉండదు. ఆయుధమే దగ్గర ఉండదు. నోరు కూడా పనిచేయదు. ఈ విధమైన దుస్థితిలో పడిపోయే అవకాశం ఉంటుంది. ఆత్మరక్షణ వ్యవస్థ శూన్యమైనప్పుడు. నిజానికి ఆ వ్యవస్థ బాల్యంలోనే, పెంపకంలోనే ఏర్పడి ఉండాలి. అక్కడ ఏర్పడకపోతే తర్వాత వ్యక్తి తాను కష్టపడి దాన్ని డెవలప్ చేసుకు తీరాలి అనేదే ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆత్మరక్షణ కోసం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది, ఉండి తీరాలి కూడా. జీవితం ఆనందించడానికి, సంతోషపడడానికి, ఎదగడానికి తను కాపాడుకుంటే ఇవన్నీ సాధ్యమవుతాయి. తను కాపాడుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఆత్మరక్షణ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా అందరూ దాడి చేస్తూనే ఉంటారు. అవమానం పడుతూనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే ఆత్మరక్షణ వ్యవస్థ సరిగ్గా లేదు, వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వ్యక్తిత్వం లేనప్పుడు
ఆనందానికి, విచారానికి తేడా ఉండదు. 2 ఒకలానే ఉంటాయి. విచారంలోనే వ్యక్తి కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మరక్షణ అనేది చాలా ముఖ్యమైనది. అది నేర్చుకు తీరాలి. అది అవసరమైన వ్యక్తులు గుర్తించి తీరాలి. తను ఆ సమస్యలో ఉన్నట్లు ముందు ఆ సమస్యను గుర్తిస్తే దాని నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. ఇంచేత స్వీయ రక్షణ, ఆత్మరక్షణ అనేది చాలా అవసరం. తనని తను కాపాడుకునే పరిస్థితి నెమ్మదిగా చిన్న చిన్న విషయాల నుంచి కూడా తన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినట్లయితే, తన సెల్ఫ్ రెస్పెక్ట్‌కి గాయమైనట్లయితే, తన అవమానం పొందితే, తన గౌరవం తగ్గినట్టు అనిపిస్తే, తనని చులకన చేసినట్లు అనిపిస్తే, ఆ పరిస్థితుల నుంచి దూరంగా ఉండాలి. లేదా ఆ పరిస్థితులను ఎదిరించాలి. అది ఆత్మరక్షణ. ఆ ఆత్మరక్షణ వ్యవస్థ ప్రతి వ్యక్తి కూడా అటువంటి సందర్భంలో అభివృద్ధి పొందు అభివృద్ధి చేసుకోవాల్సింది ఆ వ్యవస్థని. అది బ్రతుకు యొక్క అర్థం అది. బానిసత్వం కాదు. స్వాతంత్రంగా ఉండే పరిస్థితి ఉంది. ఒక దేశాన్ని స్వాతంత్రం లేకపోతే తప్పించి, పోరాడి, యుద్ధం చేసి ఎలా సాధిస్తుందో వ్యక్తి కూడా అస్వతంత్రంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా స్వతంత్రాన్ని సంపాదించుకు తీరవలసిందే. స్వేచ్ఛను అనుభవించవలసిందే. అది ముందు గుర్తించవలసిందే. గుర్తించినప్పుడు తప్పనిసరిగా ఆ స్వీయ రక్షణ అనేది, ఆత్మరక్షణ అనేది పెంచుకు తీరాలి. తను తను కాపాడుకు తీరాలి. తాను ఎదుగుతూ ఉండాలి. జీవన గమనంలో తన ఎదుగుదలని పట్టించుకోవాలి. తన ఆహార్యాన్ని పట్టించుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ ఉండాలి. ఇవన్నీ డిఫెన్స్ వ్యవస్థని పెంచుకుంటూ ఉండాలి. అవమానపడే పరిస్థితులు వెళ్లకుండా ఉండాలి. అవమానపరిచే వ్యక్తులు కలవకుండా ఉండాలి. ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడ ఉండాలి. ఎక్కడ సమానత్వం ఉంటుందో అక్కడ ఉండాలి. ఎక్కడ తనని తమతో సమానంగా చూస్తారో అలాంటి పరిస్థితుల్లో ఉండాలి. ఎక్కడ తన మాటకి విలువ ఉంటుందో అక్కడ ఉండాలి. ఎక్కడ తనని తన్నగా చూస్తారో అలాంటి చోట ఉండాలి. ఉంటే రక్షణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. వ్యక్తిత్వాన్ని బలమైనదిగా రూపొందించుకోగలుగుతాడు. సంతోషంగా ఉండగలుగుతాడు.